నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు చూద్దాం. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సందడిగా మొదలైన అలాయ్ బలాయ్. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో కార్యక్రమం. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే వేడుకని రాష్ట్రపతి ప్రశంస. ఫలక్నామా ఆర్ఓబీని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. 52 కోట్ల వ్యయంతో నిర్మాణం, తొలగనున్న ట్రాఫిక్ కష్టాలు. కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్ ను ప్రారంభించిన కేంద్ర ఆర్థిక మంత్రి. ఆర్థిక సంస్కరణలతో అభివృద్ధి సాధిస్తున్నామన్న నిర్మలా సీతారామన్. 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రధాని మోదీ మన్ కీ బాత్. 2014 అక్టోబర్ 3న ప్రారంభమైన కార్యక్రమం. వెస్టిండీస్తో ఫస్ట్ టెస్టులో సెంచరీతో సత్తా చాటిన కేఎల్ రాహుల్. లంచ్ విరామానికి 3 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసిన టీమిండియా. వికారాబాద్ జిల్లా కొడంగల్లో జరిగిన దసరా గ్రీటింగ్స్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి దసరా శుభాకాంక్షలు తెలిపేందుకు స్థానికులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరిని కలుస్తూ ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, నియోజకవర్గ ముఖ్య నాయకులు హాజరయ్యారు. నిన్న దసరా పండుగను సీఎం రేవంత్ రెడ్డి తన సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో జరుపుకున్నారు. అనంతరం కొండారెడ్డిపల్లి నుంచి కొడంగల్ చేరుకున్నారు. కొడంగల్లో స్థానిక కాంగ్రెస్ నేత, వక్ఫ్ కమిటీ సభ్యుడు యూసుఫ్ నివాసంకి వెళ్లి ముఖ్యమంత్రి అక్కడ ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. హైదరాబాద్ ఫలక్నామాలో నిర్మించిన రైల్ ఓవర్ బ్రిడ్జి ఆర్ఓబీని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే మీర్ జల్ఫీకర్ అలీ, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పాల్గొన్నారు. ఈ ఆర్ఓబీ నిర్మాణం వల్ల బార్కస్ జంక్షన్ నుంచి ఫలక్నామా బస్ డిపో, రైల్వే స్టేషన్, చార్మినార్ వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తొలగనున్నాయి. సమయంతో ఆదాతో పాటు గంటల తరబడి నిలిచిపోయే ట్రాఫిక్ నుంచి ఊరట లభించనుంది. 52 కోట్ల రూపాయల వ్యయంతో 4 వరుసల్లో ఈ ఆర్ఓబీని జీహెచ్ఎంసీ నిర్మించింది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో అలాయ్ బలాయ్ కార్యక్రమం సందడిగా సాగుతోంది. ప్రతి ఏటా దసరా మర్నాడు అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని దత్తాత్రేయ కుటుంబం నిర్వహిస్తోంది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, బీజేపీ ఎంపీ లక్ష్మణ్, ప్రముఖ సినీ నటులు నాగార్జున, బ్రహ్మానందం, ఎమ్మెల్యే సుజనా చౌదరి, సిపిఐ నేత నారాయణ, ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీ వి హనుమంతరావు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ తదితరులు హాజరయ్యారు. దత్తాత్రేయ వారికి సంప్రదాయ స్వాగతం పలికారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ నాయకుల మధ్య ఐక్యత కోసం దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లను చాటి చెప్పడమే అలాయ్ బలాయ్ కార్యక్రమం లక్ష్యం. వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. దత్తాత్రేయ గారు మందకృష్ణ మాదిగ మాన చరితలో లేఖిన చెంబ ఆపరేషన్ సింధూర్ అనే గోల్డెన్ చాప్టర్ గురించి మాట్లాడటానిక నేను మీ ముందు నిలబడి ఉన్నాను. Operation Sindoor is a strategic inflection point in India's military history. For decades,
India's security calculus vis-a-vis Pakistan was marked by caution, calibrated response, and an overhanging shadow of nuclear weapons. No more Ikka Chalu. Operation Sindoor has exemplified India's resolve to counter the Pakistan-sponsored terrorism through a combination of kinetic forces and political instruments. ఇవాళ దేశంలో కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జాతి పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండియాలో అలాంటి అవకాశం లేదు. అది ఎవరన్నా ఆశలు పెట్టుకుంటే వాళ్ళు నిరాశ పాలవుతారని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ దేశంలో వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం. అలగ్ భాష అలగ్ వేష్ ఫిర్ భీ అప్నా ఏక్ దేశ్, వివిధతా మే ఏకత, భారత్ కా విశేషత అనే సిద్ధాంతానికి కట్టుబడి జనం తాత్కాలికంగా ఏదైనా చిన్న చిన్న విభేదాలు వచ్చినా వాటిని పరిష్కరించుకొని అందరూ కూడా భారతీయులు అనే భావంతో ముందుకు వెళ్తుంటారు. దత్తన్న అజాత శత్రువు. రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు, ప్రతి ఒక్కరు కూడా ప్రేమించే మన బండారు దత్తాత్రేయ గారు, మాజీ గవర్నర్ గారు అలాయ్ బలై కార్యక్రమం నిర్వహించి కొన్ని సంవత్సరాలుగా ఒకరోజు దసరా నిన్న చేసుకుంటే అలాయ్ బలాయితో 2-3 రోజులు దసరా పండుగ చేసుకున్నట్టు అనిపిస్తుంది. దత్తాత్రేయ గారు నిండా 100 ఏళ్లు ఆరోగ్యంగా ఉండాలని, వారి వారసత్వంగా విజయలక్ష్మి గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న వారికి ఆ దేవుని ఆశీర్వాదం ఉండాలని, పార్టీలకు అతీతంగా ఇన్ని వేల మంది ఈరోజు దసరా తెల్లారే వచ్చిందంటే దత్తాత్రేయ గారికి ఎంత అభిమానం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. మీరు 2005 నుంచి 20 ఏళ్లుగా ఈ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అండ్ ఇది రాజకీయ పార్టీలకి అతీతంగా అండ్ ఎవరైనా ఏ కల్చర్ అయినా ఎవరైనా ఇక్కడికి రావచ్చు. చాలా సంతోషం అండి. రాజకీయ నాయకులు, మినిస్టర్స్ అందరూ ఇలా ఒక వేదిక మీద, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఇలా వేదిక మీదకి రావడం మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇంత చక్కగా నిర్వహిస్తున్నారు ఏమండి. మై కంగ్రాచులేషన్స్. అండ్ దత్తాత్రేయ గారితో ఎప్పటి నుంచో పరిచయం నాకు, అండ్ ఆయన్ని నన్ను ఇక్కడ రమ్మడం చాలా థ్యాంక్ యూ అండి. సోదర భావాన్ని పెంపొందించే వేడుక అలాయ్ బలాయ్ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభివర్ణించారు. తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబింబించే అలాయ్ బలాయ్ కార్యక్రమం హైదరాబాద్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రత్యేక సందేశం పంపారు. అలాయ్ బలాయ్ ఉత్సవాన్ని బండారు దత్తాత్రేయ ప్రారంభించారని, ఈ పండుగ తెలంగాణ ఆచారాలను పునరుద్ధరించి ప్రజల మధ్య సోదర భావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ ఉత్సవం నవరాత్రి వేళల్లో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ముఖ్యమైన వేదికగా నిలుస్తుందని ఆకాంక్షించారు. హైదరాబాద్ హైటెక్స్లో జరుగుతున్న జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ జీటో కనెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. జైన్ కమ్యూనిటీలోని వ్యాపారవేత్తలు, నిపుణుల మధ్య నెట్వర్కింగ్ను పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, యోగా గురు రామ్దేవ్ బాబా తదితరులు హాజరయ్యారు. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్న రక్షణ మంత్రికి బేగంపేట విమానాశ్రయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు, పార్టీ నేతలు స్వాగతం పలికారు. Most of the defense related ecosystem is too strong over here, and that ecosystem over here have contributed to our erstwhile Andhra Pradesh state and also is contributing a lot to our state of Telangana. And with this Jito's event over here, first of all, I would like to really congratulate. సూర్యాపేట జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి వ్యవసాయ శాఖ ద్వారా 4,500 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు సరఫరా చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి తెలిపారు. మరో 1000 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందుబాటులో ఉందని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
మరో 2,000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులోకి వస్తుందని శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులు తగిన మోతాదులో యూరియాను పంటలకు వేసుకోవాలని సూచించారు. సూర్యాపేట జిల్లాలో యూరియా కొరతని అధికారుల ప్రణాళికతో అధిగమించారనే చెప్పవచ్చు. ప్రస్తుతం మనతోటి జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడడం. జిల్లాలో ఇప్పటికే మనం 45,000 మెట్రిక్ టన్నుల యూరియా మనం సరఫరా చేసినాం. గత వానాకాలంతో పోల్చుకుంటే ఇప్పటికే 3,000 టన్నులు అధికంగా కూడా మనం సరఫరా చేయడం జరిగింది. అదే మాదిరిగా ఈ రోజు ఒక 1000 మెట్రిక్ టన్నులు మనకు వివిధ సొసైటీల్లో అందుబాటులో ఉంది, రైతులకు విక్రయిస్తా ఉన్నాం. అదే మాదిరిగా రేపు మనకు క్రిప్కో నుంచి ఇంకా అదనంగా ఇంకొక 1,100 మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉంది. 30th రోజు 1వ తారీఖు మళ్ళీ మనకు ఇఫ్కో ద్వారా ఇంకొక 1000 మెట్రిక్ టన్నులు వచ్చే ప్రణాళిక ఉంది. కాబట్టి ఈ 2-3 రోజుల్లో మనకు 3,000 మెట్రిక్ టన్నుల యూరియా అనేది రైతులకు అందుబాటులోకి వస్తుంది. రైతులకు సరైన మోతాదులో సరఫరా చేసినాం. ఇక ముందు కూడా ఇంకొక 3,000 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంటుంది. ఎవరైనా రైతులు తీసుకొని వాళ్ళు ఉంటే ఈ 3,000 మెట్రిక్ టన్నులో వాళ్ళు తీసుకోవచ్చు. మనకు అవసరానికి తగ్గట్టుగా, రైతుల అవసరానికి తగ్గట్టుగా యూరియా సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము, జిల్లా స్థాయి యంత్రాంగం కూడా అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేసింది. కాబట్టి యూరియా కొరత అనేది ఎక్కడ ఉండదు, అందరికి సరిపోని యూరియా అందించడం జరుగుతుంది. రెండవ షిరిడీగా ప్రసిద్ధి చెందిన జగిత్యాల జిల్లా కోరుట్ల సాయిబాబా దేవాలయంలో పుణ్యతిథి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా మరుసటి రోజు నిర్వహించే ఈ వేడుకలకు జగిత్యాల జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన భక్తులు సాయిబాబాను దర్శించుకుంటారు. ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ సాయిబాబా దేవాలయంలో పుణ్యతిథి వేడుకలు దసరా తర్వాత రోజు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం 50,000కు పైగా భక్తులు వచ్చి సాయిబాబాను దర్శించుకుంటారని తెలిపారు. ఆలయ ఈవో కాంతారెడ్డి మాట్లాడుతూ ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సాయిబాబా గారి 107వ పుణ్యతిథి శుభాకాంక్షలు అందరికీ మా కోరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజలకు, మా బ్రహ్మాండమైన సాయిబాబా గుడి నుండి, మా సాయిబాబా నుండి అందరికీ, మా యువకులకు మంచి విద్య, మంచి ఉద్యోగాలు, మా మొత్తం కోరుట్ల కాన్స్టిట్యున్సీ వ్యాపారవేత్తలకు, రైతులకు, మహిళలకు అందరికీ అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి సాయిబాబా గారిని మొక్కుతున్నాం. మళ్ళొకసారి సాయిబాబా గారి ఆశీర్వాదం, వారి ఆశీర్వాదం చాలా గట్టిది కాబట్టి మా కోరుట్ల కాన్స్టిట్యున్సీ పైన బాగా ఎక్కువ గట్టిగా ఆశీర్వదించాలని చెప్పి సాయిబాబా గారిని కోరుతా ఉన్నాం. ఈరోజు బాబా గారి షిరిడి సాయిబాబా 107వ పుణ్యతిథి పురస్కరించుకొని మన 2వ షిరిడిగా పేరుగాంచినటువంటి కోరుట్ల ఈ సాయిరామ దేవాలయంలో ఈరోజు విశేషంగా ఉదయం స్వామివారికి కాకడహారతితో మొదలుకొని విశేషంగా ఫలపంచామృత అభిషేకాలు, అలాగే పతాకావిష్కరణ మరియు 108 కలశం. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. గత 45 రోజుల నుంచి ఎగువ నుంచి భారీ స్థాయిలో ప్రవాహం రావడంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. గత వారం రోజులుగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి 1,00,000 క్యూసెక్కులు వస్తుండగా వరద ప్రవాహం ద్వారా మరో 1,40,000 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 2,42,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలను మరమ్మతు చేయాలని నిర్ణయించడంతో రానున్న కాలంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా నీటిని నిల్వ చేసే అవకాశం ఉంది.
దీనిపై మరింత సమాచారం మా పెద్దపల్లి ప్రతినిధి మధుకర్ అందిస్తారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. గత 45 రోజుల నుంచి కూడా భారీగా వరద వస్తుంది. ఇదే క్రమంలో ఇప్పటి వరకు 45 రోజుల నుంచి కూడా దాదాపు రోజుకు 1,00,000 నుంచి 5 లక్షల వరకు క్యూసెక్ల వరకు వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. ఈ క్రమంలో ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూసినట్టయితే దాదాపుగా పైనుంచి SRSP కానీ అదేవిధంగా వరద ప్రవాహం ద్వారా దాని సుమారుగా 2,42,000 క్యూసెక్ల నీరు వస్తుండగా అదే స్థాయిలో అధికారులు దిగువ విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ వచ్చినటువంటి నీరును కూడా దాదాపుగా దిగునున్నటువంటి సుందిల్లా అదేవిధంగా అన్నారం అదేవిధంగా మేడిగడ్డ నుంచి కూడా దిగువకు నీరు అనేది వెళ్తున్న పరిస్థితి నెలకొంది. ఇదే క్రమంలో ప్రభుత్వం సైతం ఇటీవల కాలంలో సుందిల్లా అన్నారం మేడిగడ్డ బ్యారేజ్లను తిరిగి మరమ్మతులు చేయాలని నిర్ణయించడంతో రానున్న కాలంలో ఈ గోదావరి ప్రాంతంలో నీరు నిల్వ పుష్కలంగా లభించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూసినట్టయితే మరో 3-4 రోజులు కూడా ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్ 2025ను ప్రారంభించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ సదస్సులో 3 రోజుల పాటు చర్చలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో 30 దేశాల నుండి దాదాపు 75 మంది ప్రతినిధులు, ఆర్థికవేత్తలు, నిపుణులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యాన్ని అందించేందుకు 8% వృద్ధి రేటును సాధించవలసిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ స్థాయిలో ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ దాన్ని ఎదుర్కొనే శక్తి భారత్కు ఉందన్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉందని, స్థిరంగా వృద్ధి చెందుతూనే ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. యాదృచ్ఛికంగా భారత్ ఈ స్థాయికి రాలేదని, అనేక శక్తివంతమైన సంస్కరణల ద్వారా వచ్చిందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. Global situation which a country like India aspiring to take a twin track approach to this seeking of prosperity which has been long denied to us. But today Honorable Prime Minister has actually set the two track in motion, one being reaching by 2047 a position where you are able to say that you're a developed country. Vikasit Bharat. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమం మరో మైలురాయిని చేరుకుంది. 2014 అక్టోబర్ 3న ప్రారంభమైన ఈ కార్యక్రమం నేటితో 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. గత నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ 126వ ఎపిసోడ్ పూర్తి చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆకాశవాణి, దూరదర్శన్ ద్వారా తన మనసులోని భావాలను ప్రజలతో పంచుకునే ఈ కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోంది. మొదటిసారిగా ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుండి ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణి, దూరదర్శన్ ద్వారా దేశ ప్రజలతో సంభాషిస్తున్నారు. దేశ ప్రజలతో మమేకం కావాలనే లక్ష్యంతో ప్రారంభించిన మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధాని ప్రజలతో పలు విషయాలపై ముచ్చటిస్తున్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో జరిగే అంశాలను కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. ఆ నెలలో జరిగిన అంశాలు, వివిధ రంగాల్లో క్షేత్రస్థాయిలో భారతీయులు సాధించిన విజయాలు సహా అనేక విషయాలను ప్రధాని మోదీ ప్రజలతో పంచుకుంటారు. ये रौनक कुछ फीकी पड़ती जा रही थी, लेकिन बीते 11 साल में खादी के प्रति देश के लोगों का आकर्षण बहुत बढ़ गया है. पिछले कुछ वर्षों में खादी की बिक्री में बहुत तेजी देखी गई है. मैं आप सभी से आग्रह करता हूं कि 2 अक्टूबर को कोई न कोई खादी प्रोडक्ट जरूर खरीदें. गर्व से कहें ये स्वदेशी है. इसे सोशल मीडिया पर #वोकल फॉर लोकल के साथ शेयर भी करें. సామాజిక భద్రతను పెంపొందించడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు గాను దేశానికి ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సామాజిక భద్రతా సంఘం 2025 అవార్డు లభించింది. మలేషియాలో జరిగిన ISSA వరల్డ్ సోషల్ సెక్యూరిటీ ఫోరంలో కేంద్ర కార్మిక మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ అవార్డును అందుకున్నారు. కేవలం 4 ఏళ్లలో 30 కోట్ల మందికి పైగా
అసంఘటిత రంగ కార్మికులు ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవడంపై భారత్ను ఐఎస్ఎస్ఏ ప్రశంసించింది. ఈ సందర్భంగా మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ ప్రధాని మోదీ దార్శనికత వల్లే భారత్ సమ్మిళిత సార్వత్రిక సామాజిక భద్రత వైపు ముందుకు సాగుతోందని తెలిపారు. 2015లో దేశంలో 19% మంది ప్రజలకు సామాజిక భద్రత ఉండగా ఈ ఏడాదికి ఇది 64.3%కి పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో 94 కోట్ల మంది ప్రజలకు సామాజిక భద్రతను ప్రభుత్వం కల్పించినట్లు మన్సుఖ్ మాండవీయ తెలియజేశారు. దేశంలోని తలసరి ఆదాయం పెరుగుతోందని 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్ తెలిపారు. ఇప్పుడు సంవత్సరానికి తలసరి ఆదాయం 5 నుంచి 6% పెరుగుతోందన్నారు. భారత్లోని దేశీయ మార్కెట్ ప్రైవేటు పెట్టుబడులకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం, విదేశీ ప్రైవేటు పెట్టుబడులు, అంతర్గత వనరుల సమీకరణకు భారీ అవకాశాలను అందిస్తోందని అన్నారు. మన ముందున్న అడ్డంకులను సమర్థవంతంగా పరిష్కరించడానికి వీలు కల్పించే స్థితిలో ఉందని ఎన్కే సింగ్ వెల్లడించారు. I think that clearly the fact that India has a large unsaturated, I'm emphasizing the word, unsaturated domestic market, per capita income rising now at 5 to 6% per annum, this I think provides huge opportunities for private investment, for public-private partnership, external private investment and internal resource mobilization. We are at the inflection point when there are many virtuous circles which will enable us to effectively address the headwinds which may be before us. భారత్తో రష్యా సంబంధాలపై ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాణిజ్యం విషయంలో ట్రంప్ ప్రభుత్వ ఒత్తిళ్లకు భారత్ ఏనాటికి తలవంచబోదని అన్నారు. ఈ క్రమంలో అమెరికాపై తీవ్ర విమర్శలు చేశారు. రష్యాలోని సోచీలో జరిగిన అంతర్జాతీయ వాల్దాయ్ చర్చా వేదికలో పుతిన్ ప్రసంగించారు. భారత్ సహా 140 దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు తగ్గించమని భారత్పై అమెరికా ఒత్తిడి చేయడం పట్ల పుతిన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టాన్ని కలిగిస్తాయని అన్నారు. రష్యా వాణిజ్య భాగస్వాములపై అధిక సుంకాలు విధిస్తే అది ప్రపంచంలోని ఇంధన ధరలపై ప్రభావం పడుతుందన్నారు. ఈ సందర్భంగా డిసెంబర్లో భారత్లో పర్యటించనున్న విషయాన్ని పుతిన్ వెల్లడించారు. ప్రధాని మోదీతో తనకు మంచి స్నేహబంధం ఉందని అన్నారు. As for our relations with India, they are special relations, and states like these, since the Soviet times, in the time when the Indian people fought for their independence in India, they remember this, and we appreciate that people in India do not forget about this. And our relations, I believe 15 years ago, we made an announcement about our privileged strategic partnership as a perfect description of our relations with India. We have never had any issues, any problems with India on the interstate level. దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 600 రూపాయలు తగ్గి 1,08,200 రూపాయలుగా కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 650 రూపాయలు తగ్గడంతో 1,18,040 రూపాయలుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర 3,000 రూపాయలు తగ్గడంతో 1,61,000గా కొనసాగుతోంది. సాంకేతికత అందుబాటులోకి వచ్చాక బ్యాంకింగ్ వ్యవస్థలో కాలక్రమంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఫోన్ సాయంతో క్షణాల్లోనే నగదు పంపుకునే వెసులుబాటు లభించింది. మొబైల్ అప్లికేషన్ కారణంగా బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరమే దాదాపు తప్పింది. కానీ చెక్ క్లియర్ అవ్వాలంటే ప్రస్తుతం 2 రోజుల సమయం పడుతోంది. ఇకపై ఈ సమయం గణనీయంగా తగ్గనుంది. అక్టోబర్ 4 నుంచి కొన్ని గంటల్లోపే చెక్ క్లియర్ కానుంది. ఆర్బీఐ ఆదేశాల మేరకు బ్యాంకులు శనివారం నుంచి దీన్ని అమలు చేయనున్నాయి. చెక్కులు క్లియర్ చేయడానికి అయ్యే సమయాన్ని గంటల వ్యవధిలోకి తగ్గించేందుకు ఆర్బీఐ కంటిన్యూస్ క్లియరింగ్ వ్యవస్థను తీసుకొచ్చింది. దీంతో చెక్కు సమర్పించిన గంటల వ్యవధిలోనే క్లియర్ అవుతుంది. ఈ విధానంలో వ్యాపార వేళల్లో చెక్కుల స్కానింగ్, సమర్పణ, క్లియరింగ్ అనేవి నిరంతరాయంగా సాగుతాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చెక్కులు సమర్పించవచ్చు. సాయంత్రం 7 గంటలలోపు క్లియర్ అవుతాయి. అంటే చెక్కు ఉదయం డిపాజిట్ చేస్తే అదే రోజు సాయంత్రానికల్లా నగదు మీ బ్యాంకు ఖాతాలో జమ అయిపోతుంది.
మీరాబాయి చాను 3 ఏళ్ల విరామం తర్వాత నార్వేలో వెయిట్ లిఫ్టింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో పాల్గొని తన సత్తా చాటింది. 48 కేజీల కేటగిరీలో రజతం గెలుచుకుంది. ఈ ఈవెంట్లో మీరాబాయి చాను మొత్తం 199 కేజీల బరువునెత్తింది. స్నాచ్ విభాగంలో 84 కేజీల బరువు, క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 115 కేజీల బరువును ఎత్తి రికార్డును సృష్టించింది. అయితే ఈ టోర్నమెంట్లో స్వర్ణ పథకాన్ని కొరియాకు చెందిన వెయిట్ లిఫ్టర్ రీ సోంగ్ గుంగ్ గెలుచుకుంది. ఆమె మొత్తం 213 కేజీల బరువును ఎత్తింది. అహ్మదాబాద్ వేదికగా టీమిండియా వెస్టిండీస్ తొలి టెస్టు ఆడుతున్నాయి. భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీతో తన సత్తా చాటాడు. తొలి రోజు హాఫ్ సెంచరీ చేసిన రాహుల్ రెండవ రోజు ఆటలోనూ అదే ఒరవడి కొనసాగించాడు. లంచ్ బ్రేక్ కొన్ని నిమిషాల ముందు సెంచరీ పూర్తి చేశాడు. టెస్టుల్లో అతడికిది 11వ సెంచరీ. 2 వికెట్ల నష్టానికి 121 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండవ రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా లంచ్ సమయానికి 67 ఓవర్లకు 3 వికెట్లు నష్టపోయి 218 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో వెస్టిండీస్ 44.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయింది. రానున్న 4 రోజుల పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 5వ తేదీ వరకు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లోని ఖాదీ ఇండియా షోరూంను సందర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ సందర్భంగా ఇచ్చిన పిలుపు మేరకు గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేసి ఆన్లైన్ చెల్లింపులు చేశారు. భారత స్వాతంత్ర్యోద్యమంలో గాంధీజీ ఖాదీకి ఎంతగానో ప్రాధాన్యతను ఇచ్చారు. ఇప్పుడు ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన 11 ఏళ్లలో ఖాదీకి తిరిగి పూర్వ వైభవం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత్, చైనా మధ్య విమాన సర్వీసులు పునః ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు 2 దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రత్యక్ష విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించేందుకు 2 దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెలాఖరు నాటికి 2 దేశాల మధ్య విమాన సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. గల్వాన్ ఘర్షణల కారణంగా 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకోగా తిరిగి ఇరు దేశాల మధ్య ప్రస్తుతం సంబంధాలు బలపడ్డాయి. దీంతో గత నెలలో ప్రధాని మోదీ చైనాలో పర్యటించారు. అంతకుముందు విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా చైనాలో పర్యటించి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. పౌర విమానయాన అధికారుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం భారతదేశం, చైనా మధ్య ప్రజల మధ్య సంబంధాన్ని మరింత సులభతరం చేయనుంది. ద్వైపాక్షిక మార్పిడులు క్రమంగా సాధారణ స్థితికి తీసుకొస్తున్నాయని విదేశాంగ శాఖ తెలిపింది. సంబంధాలు సాధారణ స్థితికి చేరుకున్నందున అక్టోబర్ చివరి నుంచి ప్రత్యక్ష విమానాలను తిరిగి ప్రారంభించడానికి భారతదేశం, చైనా అంగీకరించాయి. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో ప్రకటించింది. కాగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సర్వీసులు నడిపేందుకు ఇండిగో సిద్ధమవుతోంది. వార్తలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సందడిగా మొదలైన అలాయ్ బలాయ్. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో కార్యక్రమం. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే వేడుకని రాష్ట్రపతి ప్రశంస. ఫలక్నామా ఆర్ఓబీని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. 52 కోట్ల వ్యయంతో నిర్మాణం, తొలగనున్న ట్రాఫిక్ కష్టాలు. కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్ ను ప్రారంభించిన కేంద్ర ఆర్థిక మంత్రి. ఆర్థిక సంస్కరణలతో అభివృద్ధి సాధిస్తున్నామన్న నిర్మలా సీతారామన్. 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రధాని మోదీ మన్ కీ బాత్. 2014 అక్టోబర్ 3న ప్రారంభమైన కార్యక్రమం. వెస్టిండీస్తో ఫస్ట్ టెస్టులో సెంచరీతో సత్తా చాటిన కేఎల్ రాహుల్. లంచ్ విరామానికి 3 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసిన టీమిండియా. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ,
ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.